మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒక సాంగ్ వింటుంటే ఒక్కసారిగా బాడీ మొత్తం షివర్ అయినట్టు అనిపించిందా? చేతుల మీద గూస్ బంప్స్ వచ్చాయా? ఒక చిల్లి మీ బ్యాక్ మొత్తం పరిగెత్తినట్టు అనిపించిందా? హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అయిందా? కొన్నిసార్లు కళ్ళలో టీయర్స్ కూడా వచ్చుంటాయి. కానీ ఇక్కడే ఒక స్ట్రేంజ్ విషయం ఉంది. మిమ్మల్ని ఎవరూ టచ్ చేయలేదు, ఎలాంటి డేంజర్ కూడా జరగలేదు. అది కేవలం ఒక సాంగ్ మాత్రమే. అయితే మనం చూడలేని, టచ్ చేయలేని ఒక సింపుల్ సౌండ్ మనలో ఇంత ఎమోషన్ ఎలా క్రియేట్ చేస్తుంది? ఆన్సర్ మన బ్రెయిన్. చాలామంది అనుకుంటారు మ్యూజిక్ని మనం ఇయర్స్తో మాత్రమే వింటామని, కానీ అది నిజం కాదు. మన ఇయర్స్ కేవలం సౌండ్ని కలెక్ట్ చేస్తాయి, కానీ మ్యూజిక్కి లైఫ్ ఇచ్చేది మాత్రం మన బ్రెయిన్. సౌండ్ మన ఇయర్స్లోకి ఎంటర్ అయిన వెంటనే చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెంటనే బ్రెయిన్ వైపు ట్రావెల్ అవుతాయి. ఒక్క స్ప్లిట్ సెకండ్లోనే బ్రెయిన్లోని డిఫరెంట్ పార్ట్స్ కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఒక పార్ట్ రిథమ్ని గుర్తిస్తుంది, ఇంకో పార్ట్ మెలోడీని, మరో పార్ట్ మెమరీస్ని, ఇంకో పార్ట్ ఇమోషన్స్ని. ఇవన్నీ మనకు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నామనే ఫీలింగ్ రాకముందే జరిగిపోతాయి. మన బ్రెయిన్ కేవలం మ్యూజిక్ని వినదు, ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, మనకు గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి? సైంటిస్ట్స్ బిలీవ్ దానికి ఒక ముఖ్యమైన రీజన్ సర్ప్రైజ్. ఇమాజిన్ చేయండి, ఒక సాఫ్ట్ పియానో మ్యూజిక్ ప్లే అవుతుంది, అంతా కామ్గా ఉంది, కానీ ఒక్కసారిగా ఒక పవర్ఫుల్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్కి ప్యాటర్న్స్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ నోట్ ఏంటి అని అది ఎప్పుడు గెస్ చేస్తూనే ఉంటుంది. కానీ మ్యూజిక్ బ్రెయిన్ ఊహించని విధంగా ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు మన ఎమోషన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అవుతాయి. హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, బ్రీదింగ్ కూడా మారుతుంది, కొన్నిసార్లు గూస్ బంప్స్ కూడా వస్తాయి. అది చూసి మన బ్రెయిన్ వావ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పినట్టే. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, అదే సాంగు ఒకరిని ఏడిపిస్తుంది, మరొకరికి ఏ ఫీలింగ్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ మ్యూజిక్ని మెమరీస్తో కనెక్ట్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ రోజు ప్లే అయిన సాంగ్, చిన్నప్పుడు పేరెంట్స్ పెట్టిన పాట, లేదా మనకు చాలా స్పెషల్ అయిన ఒక పర్సన్ని గుర్తు చేసే సాంగ్ మాత్రం మారలేదు, మారింది మన మెమరీస్. ప్రతిసారి మన బ్రెయిన్ గతానికి ఒక చిన్న డోర్ ఓపెన్ చేస్తుంది. అందుకే మాల్లో ఒక ఓల్డ్ సాంగ్ వినిపిస్తే స్కూల్ డేస్, ఒక ట్రిప్, లేదా ఎప్పుడూ మర్చిపోయిన ఫ్రెండ్ అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. కొంతమందికి ఆల్మోస్ట్ ఎవ్రీడే గూస్ బంప్స్ వస్తాయి, మరికొందరికి చాలా రేర్గా వస్తాయి. ఎందుకో సైంటిస్ట్స్కి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. సైంటిస్ట్ బిలీవ్ మ్యూజిక్ని ప్రాసెస్ చేసే బ్రెయిన్ పార్ట్ మరియు ఇమోషన్స్ని ప్రాసెస్ చేసే బ్రెయిన్ పార్ట్ కొంతమందిలో మరింత స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు చివరి మిస్టరీ, సాడ్ సాంగ్స్ ఎందుకు ఇంతమందికి ఇష్టం? సాడ్నెస్ పెయిన్ఫుల్ అయితే మనం ఎందుకు మళ్ళీ అలాంటి సాంగ్స్ వింటాం? ఎందుకంటే మన బ్రెయిన్కి మనం సేఫ్ అని తెలుసు. ఆ సాడ్నెస్ రియల్ లైఫ్ నుంచి రావడం లేదు, కేవలం మ్యూజిక్ నుంచి వస్తుంది. అందుకే మనం డీప్ ఇమోషన్స్ని ఫీల్ అవుతాం, కానీ రియల్ డేంజర్ మాత్రం ఉండదు. ఇది ఒక సాడ్ మూవీ చూసినట్టే, మనం ఏడుస్తాం, ఎమోషన్ ఫీల్ అవుతాం, కానీ లోపల మాత్రం మనకు సేఫ్ అని తెలుసు. అందుకే సాడ్ సాంగ్స్ విన్న తర్వాత కూడా మనకు కామ్ ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ కొన్ని సెకండ్స్లోనే మన మూడ్ని పూర్తిగా మార్చగలిగే చాలా రేర్ థింగ్స్లో ఒకటి. అది స్ట్రెస్ని కామ్ చేయగలదు, టైర్డ్గా ఉన్నప్పుడు ఎనర్జీ ఇవ్వగలదు, మనకు దూరమైన వాళ్ళని మళ్ళీ గుర్తు చేయగలదు. సిటీస్ లేకముందే, బుక్స్ లేకముందే హ్యూమన్స్ మ్యూజిక్ క్రియేట్ చేశారు. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది మనిషిగా ఉండటంలో ఒక భాగం. కాబట్టి నెక్స్ట్ టైం ఒక సాంగ్ వింటుంటే మీకు గూస్ బంప్స్ వస్తే ఒక్కసారి పాజ్ చేయండి. అది యాక్సిడెంట్ కాదు. మీ బ్రెయిన్ సౌండ్ని, మెమరీని, ఇమోషన్ని అన్నింటినీ కలిపి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది. అందుకే మ్యూజిక్ మనకు మ్యాజికల్గా అనిపిస్తుంది. మ్యూజిక్ మనం వినేది మాత్రమే కాదు, అది మెమరీ, అది ఇమోషన్. ఇది లియానా ఆర్బిట్. క్యూరియాసిటీకి అంతా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డిస్కవరీలో కలుద్దాం.